నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా వింజమూరు వైఆర్ జూనియర్ కాలేజ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఏ పద్మనాభరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మనాభరావు గారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను, రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం రాజరామిరెడ్డి, పి పద్మ, ఏ రాజమ్మ, వైఎస్ నారాయణ రెడ్డి, బి మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా దిప్పున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి దిప్పున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవే రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవే రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రమురా ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవే రండి ఓ బాలలార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవే రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం అహింసయే కోరినట్టు సత్యాగ్రహాయుధం పోరాడిన మృతి యోధులు ఆత్మశాంతి చేకూరగా ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం కాషాయం కోరుతుంది త్యాగ నిరతర అనురాగం తెలుపు రంగు తెలుపుతుంది శాంతి సుఖం సౌభాగ్యం ఆకుపచ్చ అడుగుతుంది అభ్యుదయం కావాలి నడుమునున్న చక్రమందు ధర్మవర్ధిల్లాలని ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం వర్ణ భేదమున్ననేమి ధర్మంబు ఒకటే మతములెన్ని ఉన్ననేమి మాతృభూమి ఒకటే భాషలెన్ని ఉన్ననేమి భావనము ఒకటే ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం మేమంతా బాలలం భరతమాత బిడ్డలం దేశం కోసం ప్రగతి కోరే భావి భారత పౌరులం విజ్ఞానం పెంచి జాతి విక్లేశం పోగొడుతాం అని యుద్ధం నిషేధించి విశ్వశాంతి ఎగురుతుంది స్వర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఎగురుతుంది మన భారత జాతి పతాకం జాతీయ పతాకం
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా మనం స్వాతంత్ర దినోత్సవము మరలా గణతంత్ర దినోత్సవము రెండు కూడా పండుగలాగా చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనందరికీ తెలుసు, మన భారతదేశం సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించిన రోజు. అంటే మొట్టమొదటిసారి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం అమలు చేయబడ్డ రోజు. భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అంటాం మనం ఆంగ్లంలో దాన్ని. సివిక్స్ విద్యార్థులు ఈ రాజ్యాంగం ఎందుకు అంటే భారతదేశంలో అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనమంతా కూడా మధ్య ఉన్నాం. ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి ఎన్నో ఉద్యమాల ద్వారా మనం మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలగు జాతీయోద్యమ నాయకుల కృషి ఫలితంగా మనమంతా కూడా స్వాతంత్రాన్ని సంపాదించాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా బ్రిటిష్ వారి పాలనా పద్ధతులు అనుసరిస్తూ ఉన్నటువంటి నాయకులు మనకంటూ మన సొంత పాలన ఉండాలా, సొంత పరిపాలన కావాలంటే మనకు ఒక రాజ్యాంగం కావాలా అని ఆలోచించుకొని జాతీయోద్యమ నాయకులంతా కలిసి ఒక 200 మందికి పైగా రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఒక సభను ఏర్పాటు చేసుకోవడం, ఆ సభ ద్వారా ఎన్నోసార్లు సమావేశమయ్యి ఎలాంటి రాజ్యాంగం మనకు కావాలి, రాజ్యాంగం కావాలంటే మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచించి ఆ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని అంటారు. ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారు అంటే కొంత టైం తీసుకున్నారు. ఎంత టైం అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. ఈ టైం లోపల అప్పటికే ప్రపంచంలో రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ తెప్పించుకొని స్టడీ చేశారు. మన భారత ప్రజలకు ఎటువంటి అంశాలు రాజ్యాంగంలో చేరిస్తే బాగుంటుంది అని ఆలోచించి అమెరికా నుంచి కొన్ని, అమెరికా రాజ్యాంగం నుంచి, జర్మనీ రాజ్యాంగం నుంచి కొన్ని, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ఉన్నటువంటి రాజ్యాంగాల ద్వారా మన రాజ్యాంగంలోకి కొన్ని ఉత్తమమైనటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది. అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి మన రాజ్యాంగంలో 50% పైగా అంశాలు బ్రిటన్ రాజ్యాంగం నుంచే తీసుకోవడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. మన ప్రజాస్వామ్యం 2 రకాలు, అధ్యక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఉదాహరణ బ్రిటన్. మనల్ని అప్పటిదాకా వాళ్లే పాలించున్నారు కాబట్టి అదే వ్యవస్థను తీసుకుని దాన్ని చక్కగా మనం చేసుకుందామని ఆలోచించి 50% పైగా మన రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకుని హక్కులు బాధ్యతలు అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశిక సూత్రాలని ఇంకొక రాజ్యాంగం నుంచి, వీటన్నింటినీ కూడా పొందుపరిచి అప్పటిదాకా బానిసలాగా బతికినటువంటి మన భారత ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మనందరికీ హక్కులు ఇచ్చారు. స్వేచ్ఛగా మాట్లాడగలం, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగగలం, స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా ఇల్లు కట్టుకోగలం, స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకోగలం. ఇవన్నీ అప్పటిదాకా మనకు హక్కులు లేవు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ హక్కులన్నీ వచ్చాయి. హక్కులతో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా, విధిగా తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. మనకు హక్కులు బాధ్యతలు కల్పిస్తూ అదే సమయంలో ఆదేశిక సూత్రాలు అని చెప్పి
ప్రభుత్వాలకు కొన్ని సూత్రాలు నియమాలు కూడా రాజ్యాంగం అందించింది. ప్రభుత్వాలు ఎట్లా పాలించాలి, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించకుండా రాజ్యాంగం ప్రకారమే పరిపాలించాలా, ప్రజల కోసం చేసే చట్టాలు రాజ్యాంగం ప్రకారమే చేయాలా అని కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. దాని ద్వారా 77 సంవత్సరాలైనా కూడా చక్కటి ప్రజాస్వామ్య వ్యవస్థ చక్కగా పాలన కొనసాగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశంలో ఈనాటికి కూడా మనం చక్కగా మన పాలనా వ్యవస్థ కొనసాగించుకోగలుగుతున్నాం. మనకు మహనీయులు డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అందించినటువంటి రాజ్యాంగం వల్ల. అంతకుముందు అస్పృశ్యత ఉండేది. రాజ్యాంగం రాకముందు అమలులోకి కొన్ని వర్గాల వాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి వాళ్ళను ఊరికి దూరంగా పెట్టారు. మంచినీళ్ళ బావి దగ్గరికి వాళ్ళు వచ్చేదానికి లేదన్నారు, వాళ్ళు గుళ్ళోకి వచ్చేదానికి లేదన్నారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు ఈ వ్యవస్థ ఉండింది. అంటరాని వాళ్ళు అని చూశారు, వాళ్ళు తాగకూడదు అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతీయులంతా అన్నదమ్ములాగా జీవించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి తారతమ్యాలు చూపించకూడదు. అప్పటిదాకా అణగారిన వర్గాల వాళ్ళని కొంచెం ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం వాళ్ళకు కొన్ని ప్రత్యేక వస్తువులు కల్పించాలి అని రాజ్యాంగంలో చెప్పారు. దాని ద్వారా ఈరోజు మనం స్వేచ్ఛగా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఏ కులం వాడైనా చక్కగా అన్నదమ్ములాగా జీవించగలుగుతున్నాం సమాజంలో. ఎవరైనా తిరుపతికి పోవచ్చు, టెంపుల్కి, ఎవరైనా మసీదుకి పోవచ్చు, ఎవరైనా చర్చికి పోవచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. మత స్వాతంత్ర్యం కూడా కల్పించారు రాజ్యాంగం ద్వారా. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఒక హిందూ ముస్లింగా మారవచ్చు, క్రైస్తవుడిగా మారవచ్చు. ఒక క్రైస్తవుడు హిందువుగా మారవచ్చు, ముస్లింగా మారవచ్చు. అది మనకు ఇవ్వబడేటువంటి రాజ్యాంగం ద్వారా మనకు ఇవ్వబడేటువంటి స్వేచ్ఛ. అయితే బలవంతంగా ఎవరు మార్చకూడదు. మనకి ఇష్ట ప్రకారం మనం ఏ మతంలోకైనా వెళ్ళవచ్చు. కాబట్టి రాజ్యాంగం ద్వారా మనం ఈ స్వేచ్ఛ, హక్కులు ఇవన్నీ అనుభవిస్తూ మనందరికీ తక్కువ అణగారిన కులాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది రాజ్యాంగం. అంటే చదువుకునేటప్పుడు సీట్లలో రిజర్వేషన్, ఇంజనీరింగో లేకుంటే డిగ్రీయో చేరాలంటే ప్రత్యేకంగా వాళ్ళకు కొంత కోట సీట్లు కేటాయిస్తారు. తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అక్కడ సీట్లు ఇస్తారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్, ప్రమోషన్లో రిజర్వేషన్. మామూలుగా ఓసీ అభ్యర్థి 35 ఏళ్ళు 33 ఏళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంత అక్కడ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. 43 ఏళ్ళ దాకా 44 ఏళ్ళ దాకా ఉద్యోగాల్లో చేరేటువంటి అవకాశం కల్పించబడింది రాజ్యాంగంలో. కాబట్టి రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళంతా విషయాలు తెలుసుకోవాలి. మీరంతా విద్యార్థులుగా మీ పిల్లలకు భావి భారత పౌరులు మీరంతా రేపు మీ పిల్లలకు చెప్పుకోవాలి. రాజ్యాంగం అంటే, రాజ్యాంగ దినోత్సవం అంటే మనమంతా వచ్చి కూర్చొని సమావేశం పెట్టుకొని జెండా లాగి స్వీట్లు పంచుకొని వెళ్ళిపోవటం కాదు. మనం భారతీయ పౌరులుగా తరాలు మారే కొంది కొంత విచ్చలవిడితనం కూడా సమాజంలో పెంపొందుతుంది. అది సెల్ ఫోన్ వల్ల కావచ్చు, యూట్యూబ్ల వల్ల కావచ్చు, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలా. మనం చెడు వైపు మనల్ని పోతూ ఉంటే నాశనం అయ్యేదాకా తీసుకుపోతుంది మనల్ని ఏదైనా సరే. అదే మంచి వైపు ఆలోచిస్తూ పోతే మనం ఉన్నత స్థితికి పోయి ఉన్నత వ్యక్తులుగా సమాజంలో ఉండేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి భావి భారత పౌరులుగా మీరంతా ఆలోచించాలి. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం కాదు, మనం అంతా కూడా మారాలి. మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మంచి గ్రామాలు, మంచి సమాజాలు. ముందు మంచి వ్యక్తి కావాలి. వ్యక్తి నుంచి మంచి కుటుంబం తయారవుతుంది. ఆ కుటుంబాల నుంచి ఒక గ్రామం తయారవుతుంది. ఆ తర్వాత సమాజం తయారవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ ఈ రకంగా చక్కగా ఉండేదానికోసం మేధావులు మనకు రాజ్యాంగాన్ని అందించారు. అందరూ కూడా దాన్ని అమలు పరుచుకొని తమ జీవితాలకు, దేశానికి, రాజ్యానికి కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తారని భావిస్తూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ మన ఎకనామిక్స్ లెక్చరర్ రాజారామరెడ్డి గారిని తర్వాత మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రిన్సిపాల్ గారికి, తోటి స్టాఫ్ మెంబర్స్కి, అదేవిధంగా విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి సారు రాజ్యాంగం గురించి, అదేవిధంగా సమాజం గురించి అన్ని విషయాలు కూడా దాదాపు చెప్పడం జరిగింది. అయితే మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అయితే స్వాతంత్రం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఒక పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలకు పైగా బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మనం సొంతంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకొని రాసుకున్నాము. దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ ఎప్పుడంటే 1950 జనవరి 26వ తారీఖు నుంచి మనం దాన్ని రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది.
అయితే ఈ రెండు కూడా భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరికీ రెండు పండుగలాగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రాజ్యాంగాన్ని ఏదన్నా అవసరం వచ్చినప్పుడు దాన్ని మార్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ భారతదేశంలో రాజ్యాంగాన్ని 106 సార్లు మార్చడం జరిగింది. 106 సార్లు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజుల్లో అంబేద్కర్ అధ్యక్షతన రాసినటువంటి రాజ్యాంగము ఆ రోజు పరిస్థితులను బట్టి అది సరిపోయింది. కానీ రోజులు మారిపోతూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించి అది ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం రాజకీయ నాయకులు పార్లమెంట్లో చేసినటువంటి పని. అయితే ముఖ్యంగా మీరు ఆచరించాల్సింది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశం అంతకుముందు 5వ స్థానంలో ఉంది, ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. తర్వాత రాబోయే 2030 సంవత్సరం నాటికి భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ చాలా కృషి చేస్తున్నాడు. దానిలో భాగంగా ఆయన ఎఫిషియన్సీని మనం ఆధారంగా చేసుకొని తప్పనిసరిగా 2030 సంవత్సరం నాటికి భారతదేశం అనేటువంటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, బ్రహ్మాండంగా మనకు అన్ని కూడాను స్వేచ్ఛ ఉంది. అయితే ఆ స్వేచ్ఛని పూర్తిగా సద్వినియోగపరచుకొని మనం కానీ మన కుటుంబం కానీ తర్వాత సమాజం అంతా కూడా బాగుపడాలంటే మీ యొక్క పద్ధతులు మారాల్సినటువంటి అవసరం ఉంది. క్లాసులో కూడా మనం చెప్తా ఉంటాం, కొంచెం పద్ధతులు నేర్చుకోని చెప్పిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అయితే దాన్ని కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది ఏదో ఆయన నోరు నొప్పికి చెప్పుకుంటున్నారని చెప్పని ఇది మామూలే. అందువల్ల మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్గా జరుపుకుంటున్నాం, అన్ని పండుగలు జరుపుకునే దానికి సద్వినియోగపడాలంటే మీరందరూ దేశం బాగుపడాలంటే మీ దగ్గర నుంచి నేటి పాలనే రేపటి పౌరులు చెప్పని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడాను యువకుల మీద ఆధారపడి ఉంది. మీ పద్ధతులు మీ నడవడిక ఇప్పుడు ఎట్లా ఉంటుందో పెద్దయిన తర్వాత కూడా అదే పద్ధతి అదే నడవడిక. మేము చిన్నపిల్లలప్పుడు ఎట్లా సిస్టంగా ఉన్నామో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. అంటే ఏదైతే అది మంచి కానీ చెడు కానీ. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే మొక్కల్లాగా ఉన్నారు కాబట్టి మంచి నడవడికతో మంచిగా చదువుకొని కష్టపడి మీ కుటుంబానికి కానీ కాలేజీకి కానీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం 77వ రిపబ్లిక్ డే. సో అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే స్టూడెంట్స్. ఆల్మోస్ట్ అన్ని మన ప్రిన్సిపల్ సార్ గారు చెప్పారు. మన రాజ్యాంగం ఎలా ఏర్పడింది, మనకి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15లో. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎందరో మహానుభావుల స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగం మనకి స్వాతంత్రం రావడం. ఆ స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశం అనేది ఇంకా కూడా బ్రిటిష్ వారి చేతుల్లో అణగారిపోతూ వాళ్ళు హక్కులనే మనం పాటిస్తూ ఉన్నప్పటికీ మనకి కూడా సొంతంగా హక్కులు కావాలి, మనం కూడా స్వతంత్రం అవ్వాలి అని చెప్పి మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అనేక రాజ్యాంగాలని పరిశీలించి విధి విధానాలను ఆచరించి మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణ త్యాగ ఫలితం. ఈ రోజు మనం భారతదేశం అనేది ఒక పుణ్యభూమి, కర్మభూమి. ఎందరో యోగులు, ఋషులు, దేవుళ్ళు సైతం జన్మను తీసుకున్న అద్భుతమైన దేశం మన భారతదేశం. సంస్కృతికి, సంప్రదాయాలకి నిలయం ఏంటంటే మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టడం అనేది మనకెంతో గర్వకారం. ఈ రోజు మనం జెండా ఎగరేసుకొని సెల్యూట్ చేసుకుని ఆ రెపరెపలాడే జెండాను చూస్తుంటే ప్రతి భారతీయుడు గర్వించే రోజు ఈ రోజు. సో అలాంటి రోజుని ఇలా స్కూళ్ళల్లో, పాఠశాలలో ఎందుకు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే విద్యార్థుల్లో మార్పు రావాలి. ఒక విద్యార్థి అనే వాళ్ళు ఎలాంటి హక్కును కలిగి ఉండాలి, దేశ భవిష్యత్తు కోసము తన నడవడిక అనేది ఎలాగ ఉండాలని చెప్పి మనకి ఎంతో మంది మనకి చెప్తూనే ఉంటారు మంచి విషయాలన్నీ. ఈనాటి యువతను చూసుకుంటే క్రమశిక్షణ అనేది చాలా తక్కువగా ఉంది.
సో టెక్నాలజీ డెవలప్ అయ్యేస్తుంది. ఒక విద్యార్థి అనే వ్యక్తి ఎలా తయారవుతున్నాడంటే సమాజానికి ఎందుకు పనికిరాని వాడిగా కూడా చాలా మంది తయారవుతున్నారు. ఇలా ప్రతిరోజు ఎన్నో మంచి విషయాలు మన కాలేజీలో ప్రిన్సిపల్ సార్ గారు చెప్తున్నారు. అలాగే రాజా సార్ గాని మేము కానీ అంటే విద్యార్థి దశ అనేది మన జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం కోసం, అంటే లైఫ్ లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన లైఫ్ ని ఎలా రీచ్ చేసుకోవాలి, ఎలా జీవించాలి అనేదంతా కూడా మనం పాఠశాలల నుంచి కాలేజీ నుంచి గురువుల నుంచి నేర్చుకుంటాము. సో అదంతా కూడా మనకి విద్యార్థి దశ నుంచే వస్తుంది. ఇలాంటి భారతదేశంలో మనం పుట్టడము, అలాగే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, అలాగే రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నామంటే ఇది ఎందరో మహానుభావుల యొక్క ప్రాణ త్యాగ ఫలితం అన్నమాట. మన దేశానికి వచ్చిన అలెగ్జాండర్ ఎన్నో దేశాలని పరిపాలించి భారతదేశానికి వెళ్ళాలని అనుకుని వస్తూ ఉంటాడు. వాళ్ళ గురువైన అరిస్టాటిల్ కి చెప్పకుండా వస్తాడనమాట. అన్ని దేశాలను దండెత్తాను, భారతదేశాన్ని కూడా నా సొంతం చేసుకుంటానని చెప్పి ఆ రోజు అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ గురువైన అరిస్టాటిల్ తెలుసుకొని అతనికి ఒక లేఖ రాస్తాడు. భారతదేశానికి వెళ్తున్నావు, నువ్వు తిరిగి వస్తావో లేదో ప్రాణాలతో నాకైతే తెలియదు, కానీ భారతదేశం నుంచి నాకు విలువైన 5 వస్తువులు తీసుకురమ్మని చెప్పి అరిస్టాటిల్ తన శిష్యుడైన అలెగ్జాండర్ కు చెప్తాడు. వాటిల్లో ఒకటి ఏంటంటే గంగాజలం ఒకటి, భగవద్గీత ఒకటి, మహాభారతం ఒకటి, అలాగే సద్గురువుని ఒకటి తీసుకురమ్మంటారు. ఇలాగా చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈయన యుద్ధంలో ఓడిపోయి దేన్ని కూడా ముట్టుకోలేదు, గంగాజలాన్ని తాకలేదు, భగవద్గీతను తాకలేడు, సద్గురువుని కూడా తీసుకురాలేడు. ఆయనకి భయంకరమైన వ్యాధి మలేరియా వచ్చి చనిపోతాడు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం అన్నమాట. సో మన భారతదేశం నుంచి ఆయన ప్రాణాలతో వాళ్ళ దేశానికి వెళ్ళలేదు. సో అలాంటి గొప్పదైన మన భారతదేశంలో మనమందరం కూడా స్వతంత్రులుగా ఉన్నామంటే దానికి కారణమైన మన స్వాతంత్ర సమర యోధులు గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకం. అలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం స్మరించుకుంటూ ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నేటి యువతే దేశానికి వెన్నెముక. సో మీ అందరూ కూడా మంచి క్రమశిక్షణతో, మంచి ఉన్నత చదువులతో మీ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకున్న దాన్ని సక్సెస్ అయ్యి జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించడం కోసమే మనకి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం ఈ రోజు అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ గణతంత్ర దినోత్సవాన్ని మనమందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్న ఒక గొప్ప పండగ. ఈ సందర్భంగా మన బిఆర్ అంబేద్కర్ గారికి, అలాగే స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఒకసారి గట్టిగా నాతోటి మేడమ్స్కి, సార్కి, విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వాతంత్రం మనకు రావడానికి 1947 ఆగస్టు 17న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మనము ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో మట్టిపోయి ఉన్నాం. మనకి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మనము స్వేచ్ఛగా అనేది జీవిస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థికి మేము చెప్పేది ఏంటంటే, సార్ ఇప్పుడు దాకా చెప్పారు, అవన్నీ మనం పాటిస్తే మనం కూడా రేపటి భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఉంటాము. ఒక టీచరు మనకి ఒక దండలు చేసి చెప్తున్నారంటే మన భవిష్యత్తు కోసమే కదా. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిగా ఉండండి, మంచి పౌరులుగా ఉండండి, మీకు స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు ఉంది. ప్రతి ఒక్కటి మనం పాటిస్తూ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, మన కాలేజీలో మనము మంచి పేరు తేవాలంటే ఒక స్టూడెంట్ వల్లే మంచి పేరు వస్తుంది. మేము దండిస్తున్నాము అనేది కాకుండా మీరు దాన్ని
రిసీవ్ చేసుకొని సార్ వాళ్ళు మన కోసమే దండిస్తున్నారు కదా, మనం పెడుతున్నారు కదా, మనం కూడా ఒక మంచి పౌరునిగా ఉందాము అని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇంత గొప్ప మహానుభావుడు మనకు త్యాగం చేస్తేనే ఇక్కడ దాకా మనం ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఒక పండగలాగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నాం. వాళ్ళంతా ఎంత త్యాగం చేస్తేనే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్కపెట్టకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి మనకి జరుపుకునేలాగా చేశారు. వాళ్ళకి ఎంతగానో మనము ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళ త్యాగ ఫలితమే నాకు ఇచ్చిన అవకాశం.